కర్ణాటక హైకోర్టులో ఓ న్యాయమూర్తి బెంగళూరులోని ముస్లింల ప్రాబల్యం ఉన్న ఓ ప్రాంతాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో జడ్జి స్థానంలో ఉన్న ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి వ్యాఖ్యల వీడియోలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ఆయన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక హైకోర్టు జడ్జి చేసిన పాకిస్తాన్ వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర్టులో సీజేఐ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 జడ్జీల ధర్మాసనం విచారణ జరిపింది. కర్ణాటక హైకోర్టు జడ్జి వేదవ్యాస్ ఆచార్య శ్రీనాథ ఓ కేసు విచారణ సందర్భంగా బెంగళూరులోని ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ అంటూ సంబోధించడం పైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జీలకు తాజాగా మరో ప్రవర్తన నియమావళి రూపొందించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై పూర్తి వివరాలు తీసుకోవాలని ఏజీతో పాటు సోలిసిటరీ జనరల్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అలాగే దీనిపై సుప్రీంకోర్టుకు 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను కూడా కోరింది. రాజ్యాంగ న్యాయమూర్తులు కోర్టులు చేసే వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టు రూమ్ ప్రొసీడింగ్స్ ను పర్యవేక్షించడంలో, విస్తరించడంలో సోషల్ మీడియా చురుకైన పాత్ర పోషిస్తుందని, కాబట్టి కోర్టుల వ్యాఖ్యలు జనం వారి నుంచి కోరుకుంటున్న న్యాయాన్ని అనుగుణంగా ఉండాలని వ్యాఖ్యానించింది. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.